నందు ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం మనం ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాము. పరమందున్న దేవునికి ఇష్టమైనవి అలానే అసహ్యమైనవి ఉంటాయి అని. దేవుడు అసహించుకునే వాటిలో దేవుడే స్వయంగా తన భక్తుడైన సొలొమోను గారి ద్వారా వ్రాయించినటువంటి ఒక మాట మనం చదువుకుని అందులో ఒక రెండవ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మరలా ఒక్కసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17, 16, 17, 18 వచనాలలో వ్రాయబడిన దేవుడు అసహించుకునే విషయాల లిస్ట్ అక్కడ మనకు కనబడుతుంది. మరలా ఒక్కసారి మనం చదువుకుంటే, యెహోవాకు అనగా దేవునికి అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అన్నాడు. అవేంటో చాలా చక్కగా చెప్తున్నాడు. దేవునికి హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి 7 అని చెప్పాడు. చూసారా, బైబిల్ నిజంగా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. దేవుని గురించి చాలా చక్కగా వ్రాయబడినటువంటి గ్రంథము అని అనేక సందర్భాలలో మీకు జ్ఞాపకం చేశాను. దేవుని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, దేవుని యొక్క తత్వం, ఆయన స్వభావం మనకు అర్థం కావాలంటే బైబిల్ చదువుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఒక అంబేద్కర్ జీవిత చరిత్ర తెలియాలి అని అంటే ఆయన పుస్తకాన్ని మనం చదువుకోవాలి. అలానే ఒక మహాత్మా గాంధీ చరిత్ర మనకు తెలియాలి అని అంటే ఆయన బయోగ్రఫీ, ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని మనం చదువుకోవాలి. ఇలా ప్రపంచంలో మహనీయులు, గొప్పవారు అనుకున్న వారి జీవిత సంగతులు మనం తెలుసుకోవాలి అని అంటే వారి పేరు మీద వ్రాయబడినటువంటి పుస్తకాలను చదివితే ఎలా అయితే మనం తెలుసుకోగలమో, దేవుని గురించి మనకు తెలియాలి అని అంటే దేవుని పేరుతో వ్రాయబడిన లేదా దేవుడే స్వయంగా వ్రాయించిన పుస్తకం లేదా గ్రంథం ఒకటి ఉంది. అది మన చేతిలో ఉన్న బైబిల్. ఇది ఎవరో ఒకరు రాసినటువంటి పుస్తకం కాదు, ఎవరో ఒకరు రాసిన పుస్తకం కాదు. బైబిల్ అంటే సుమారు 40 మంది వ్రాసినటువంటి పుస్తకం, 40 మంది వ్రాసిన గ్రంథం, 66 పుస్తకాల సమాహారం. బైబిల్ అంటే ఒక పుస్తకం కాదు, 66 పుస్తకాలు కలిపితే బైబిల్. ఈ 66 పుస్తకాలను ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఈ 40 మంది ఒకే సమయంలో ఒకే చోట కూర్చొని రాశారా? అస్సలు కాదు. కానీ వాళ్ళందరి యొక్క భావాలు, వారందరి యొక్క ఆలోచనలు ఒక్కటిగా ఎలా ఉండగలిగాయి మరి అన్నప్పుడు, వాళ్ళందరినీ ప్రేరేపించి వాళ్ళందరినీ పురికొల్పి వారందరి చేత వ్రాయించిన వాడు ఒక్కడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది బైబిలుకున్నటువంటి విశిష్టత, ఇది బైబిలుకున్న ఒక ప్రత్యేకత. ఓకే, ఇప్పుడు దేవుని గురించి వ్రాస్తున్నప్పుడు దేవుడు అసహించుకునే లేదా దేవునికి హేయమైనటువంటి క్యారెక్టర్స్, లక్షణాలు అని చెప్తూ, అవేమనగా అహంకార దృష్టి. నెంబర్ 1, మొట్టమొదటి చూడండి, 7 చెప్పాడు. 7 మొదటిది ఏమన్నాడు? అహంకార దృష్టి. ఫస్ట్ ప్లేస్లో ఉంది చూడండి. ఇక్కడ ఒకవేళ మనం ర్యాంకులు ఇచ్చామనుకోండి, అందులో ఫస్ట్లో ఉండేది ఏంటట? అహంకార దృష్టి అన్నాడు ఒకటి. తర్వాత రెండోది ఏమన్నాడు? కళ్ళలాడు నాలుక. ఇది గత వారం మనం మాట్లాడుకున్నాం కదా. కళ్ళలాడు నాలుక అంటే అబద్ధములు చెప్పే నాలుక. అబద్ధములు చెప్పే నాలుక అంటే అబద్ధాలు చెప్పేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. అబద్ధము అనేది చాలా ప్రమాదకరమైంది. అబద్ధాలు మాట్లాడే, అబద్ధాలను ఆలకించే, అబద్ధాలు చెప్పే వారిని దేవుడు శిక్షిస్తాడు అని కూడా గత వారం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఓకే, దేవుడు హేయమైనటువంటి వాటిలో ఒకటి, మొదటిది అహంకార దృష్టి,
సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏంటట? కళ్ళలాడు నాలుక, అంటే అబద్ధములు చెప్పేవారు రెండో ప్లేస్లో ఉన్నారు. ఆ 3 థర్డ్ ప్లేస్ నిరపరాధులను చంపు చేతులు 3 4 దుర్యోచనలను యోచించు హృదయము 4 5 కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదాలు 6 లేని వాటిని పలికే అబద్ధ సాక్షి 6 7 అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేటువంటి వారు. ఓకేనా? 7 అంటే ఈ 7 లక్షణాలు కలిగిన వారు, లేదా ఈ 7 స్వభావాలు కలిగిన వారు అంటే దేవుడికి హేయం. దేవుడు చి అంటాడు, దేవుడు అసహ్యించుకుంటాడు. ఇలా దేవుడు అసహ్యించుకునేటువంటి వారిలో మొదటగా ఉన్నవారు ఎవరు? ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అహంకార దృష్టి అన్నాడు కదా. ఇది ఏంటి అహంకార దృష్టి అంటే ఏంటి? నిజంగా దేవుడు అహంకార దృష్టి కలిగిన వారిని దేవుడు అసహ్యించుకుంటాడా? ఎలా అసహ్యించుకుంటాడు? మరి అహంకార దృష్టి ఆయనకు హేయమైనప్పుడు మరి ఆయనకి ఇష్టమైనది, ఆయనకి ప్రియమైనది ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. అహంకారము అన్నాం. ఈ అహంకారము అనేటువంటి మాటకు దగ్గరి పదమే గర్వం అనేది కూడా కదా. అహంకారము అనేటువంటి ఈ మాటకు దగ్గరగా ఉన్న పదం ఏంటంటే గర్వం. కొంచెం చిన్న ఏమంటారు అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ రెండు దగ్గరగా ఒకటే. అహంకారము అంటే నేనే గొప్ప, నేను గొప్ప అనుకోవటం ఏమోలే, కానీ నేనే గొప్ప, నన్ను మించిన వారు ఇంకెవరు లేరు అనుకుంటూ ఇతరులను చిన్న చూపు చూసేటువంటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో, ఇతరులను తృణీకరించేటువంటి మనస్తత్వం ఎవరిలో ఉంటుందో వారిని ఏమంటారు అంటే అహంకారులు అంటారు. ఓకేనా? నేనే గొప్ప అనుకుంటూ ఇతరులను తృణీకరించే, ఇతరులను చిన్న చూపు చూచేటువంటి స్వభావం కలిగిన వారిని ఏమంటాము అంటే అహంకారులు అంటారు. ఇది దేవుడికి అసహ్యమా? చాలా అసహ్యం అండి. దేవుడు ఎంత అసహించుకుంటాడో అహంకార దృష్టి కలిగిన వారిని కొన్ని మాటలు బైబిల్లో మనం చూస్తూ మనం ముందుకు వెళదాం. 101వ కీర్తన చదువుతున్నప్పుడు ఇలా ఉంచి, ఇది సొలొమోను గారు కదా ఇక్కడ మాట్లాడింది. వారి తండ్రి గారు దావీదు గారు కూడా ఆయనకు ముందటి కాలంలో ఆయన కూడా అనేకమైన కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలలో 101వ కీర్తనలో మాట్లాడుతున్నప్పుడు 5వ వచనంలో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 101వ కీర్తన 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని, ఆ మాట చూడండి, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, ఆ పదం చూడండి, అహంకార దృష్టి అన్నాడు. అంటే దృష్టి అంటే ఏంటి తెలుసు కదండి? దృష్టి అంటే చూపు. దృష్టి అంటే చూపు. అంటే చూపుల్లో కూడా ఏముంటుందంటే అహంకారం. కొంతమంది చూస్తుంటే అర్థమైపోతుంటుంది, ఆ చూపులు బాగోలేవు అంటారు. అహంకారంతో కూడిన చూపది. కొంతమంది మాటల్లో చూపిస్తుంటారు అహంకారాన్ని, కొంతమంది చూపుల్లో చూపిస్తుంటారు అహంకారాన్ని, మరి కొంతమంది చేతల్లో చూపిస్తారు. ఇక్కడ నువ్వు చేతల్లో చూపిస్తున్నావా, మాటల్లో చూపిస్తున్నావా, లేదంటే చూపులో దృష్టిలో చూపిస్తున్నావా అహంకారం? అది ఎలానైనా చెప్తున్నాడు. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను అసలు సహింపను. ఆ మాట చూడండి ఎంత కఠినంగా ఉందో చూసారా? ఎలా ఉందండి ఆ మాట? నేను అసలు సహించను. దేవుడు అసలు ఓర్చుకోడట. ఎవరినయ్యా నువ్వు ఓర్చుకుంది, ఎవరినయ్యా నువ్వు సహించింది అని అంటే అహంకార దృష్టి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నేను అసలు సహించను. ప్రియులారా, అహంకార దృష్టి అదే గర్వపు చూపు, గర్వపు మనస్సు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇంకా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు సామెతల గ్రంథంలో మరికొన్ని మాటలు కూడా మాట్లాడతాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం
16వ అధ్యాయం ఒకసారి 18వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఎంత బాగా చెప్పాడు చూసారా? ఎవరైనా గర్వపడుతున్నారు అని అంటే మనకేమర్థం కావాలి? మనం ఏమి కంగారు పడాల్సిన పని లేదు, తొందరపడవలసిన పని లేదు. మన వెంటనే జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నాడు త్వరలోనే నాశనం అయిపోతాడు, అంతే. వెంటనే చెప్తున్నాడు, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు వద్దు. ఈ అహంకారం చాలా ప్రమాదం. ఒక వ్యక్తి మాట్లాడుతూ, అహంకారం అనేది అది మనలో ప్రారంభమైన ఒక అగ్ని అంటాడు. అది అహంకారం అనేది మనలో ప్రారంభమైనటువంటి ఒక అగ్ని జ్వాల లాంటిది అని అంటాడు. అది ఏమవుతుంది అని అంటే నెమ్మదిగా పెరిగిపోయి ఆ అగ్ని చివరికి నిన్నే దహించి చివరికి నిన్ను బూడిదగా మార్చేస్తుంది అని అంటాడు. అర్థమైందా? నాలో అహంకారం అనేది ఉంటే ఆ అహంకారం అనేది అది అగ్ని లాంటిది అని చెప్తాడు. నిప్పు, మంట. అది నెమ్మదిగా పెరుగుతూ ఏమైపోతుందంటే ఆ మంట ఒకానొక సమయం వచ్చేటప్పటికి అది నన్నే కాల్చేస్తుంది. నన్నే అది పూర్తిగా మండించి బూడిదగా మార్చేస్తుంది. అంటే నా నాశనాన్ని, నా పతనాన్ని నాలో ఉన్న అహంకారమే తీసుకెళ్తుంది నాశనానికి అని. చాలా డేంజర్, చాలా ప్రమాదం. అందుకే చూడండి, 7 అని చెప్పాడు. 7 మొదటి ప్లేస్లో దేన్ని పెట్టాడు? దీన్నే పెట్టాడు. దీనివల్ల నిజంగా ఎంత ప్రమాదం అని చెప్పడానికి కొన్ని మాటలు మీరు వినాలి. మొదటగా ఏంటంటేనండి, దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే, వ్యక్తిగతంగా అహంకారం కలిగినటువంటి వారు, గర్వం కలిగిన వారు వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైపోతారంటే వారు చాలా నష్టపోతారు. ఉదాహరణకు నేనే అని నేను అనుకుంటున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఇక నేను ఏమాత్రం కూడా ఏంటంటే వినటానికి కానీ నేర్చుకోవటానికి కానీ నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు నాకంతా తెలుసు, నాకు చాలా తెలివి ఉంది, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నాకు అన్నీ చదివేశాను, ఇంకా నేను ఎవరు చెప్తే నేను వినవలసిన పని లేదు, నేను ఎవరి దగ్గర నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటే అదేంటంటే నాలో అహంకారం అది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను జ్ఞానవంతుణ్ణి, నేను తెలివి కలిగిన వాడిని, నేను చాలా వివేకవంతుణ్ణి అనేటువంటి ఒక అహంకారం అనేది నాలో ఆరంభమైందో, ఇక నేను ఎవరు దగ్గర నేర్చుకోవటానికి, ఎవరు చెప్పేది వినటానికి, చదువుకోవటానికి ఇక నా మనసు రాదు. దానివల్ల ఏమైపోతుందంటే నాకు తెలియకుండానే నా ఆత్మీయ ఎదుగుదలకు ఈ నాలో ఉన్న అహంకారం అనేది ఒక ఆటంకంగా మారిపోతుంది. మీకు అర్థమవుతుందా? నాకంతా తెలుసు అని నేను అనుకోవటం అది నా అహంకారం. ఎప్పుడైతే నాకంతా తెలుసు అనేటువంటి ఒక అహంకారం నాలో ఆరంభమైందో, ఇక నేను ఎవరు చెప్పేది కూడా నేను వినటానికి కానీ, కొత్త విషయాలు నేను నేర్చుకోవటానికి కానీ, చదువుకోవటానికి కానీ నా మనసు ఏమాత్రం కూడా అంగీకరించదు. అప్పుడు నేను ఇక చదువుకోవడానికి, వినటానికి నేను ఇష్టంగా లేనప్పుడు నా ఎదుగుదల, నా అభివృద్ధి ఏమైపోతుంది అని అంటే అంతటితో ఆగిపోతుంది. అంటే అహంకారము అన్నది వ్యక్తిగతంగా నీ అభివృద్ధికి అదొక అడ్డుబండ, నీ ఆత్మీయ ఎదుగుదలకు అది ఒక ఆటంకం. మొదటిది. ఇక రెండో విషయం చెప్తాను. ఈ అహంకారం వలన మనకు కలిగే రెండవ నష్టం ఏంటంటే, బంధాలను అది ఏమంటారంటే చీల్చేస్తుంది, లేదా బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు నలుగురం కలిసి మనం ఉంటున్నప్పుడు, నలుగురితో మనం మాట్లాడుతున్నప్పుడు, రై మీకంటే నేనే చాలా గొప్ప ఉంటాను అన్నాం అనుకో, మిగతా ముగ్గురు ఏమైపోతారు చెప్పండి? మీకంటే నేనే బాగా పాడతాను రా, మీకంటే నేనే భక్తిపరుణ్ణి, మీకంటే నేనే చాలా నీతిమంతుని అన్నప్పుడు మిగతా ముగ్గురు ఏమైపోతారు? మనకు నెమ్మదిగా మనకు తెలియకుండానే వాళ్ళు మనకు దూరం అయిపోతుంటారు. అంటే బంధాలను ఏం చేస్తుందని అంటే అది విచ్ఛిన్నం చేస్తుంది. 2, 3 సమాజ బంధాలను కూడా తెంచేసి
సమాజములో వివాదాలకు కూడా అహంకారం కారణమవుతుంది. మళ్ళీ చెప్తాను, సమాజములో వివాదాలకు కారణము కూడా ఏంటంటే అహంకారం. ఉదాహరణకు అప్పుడప్పుడు కొన్ని కులాల మధ్య ఏమంటారు వివాదాలు మనం చూస్తుంటాం, మనం వింటుంటాం. అంటే కొంతమంది ఏమంటారు అని అంటే, మా కులం చాలా గొప్పది అని అంటారు. అంటే మా కులం చాలా గొప్పది అనటం వల్ల మిగతా కులాల వాళ్ళందరూ ఏమైపోతారు? అంటే నువ్వు చెప్పిన మాట ఏదైతే ఉందో, నువ్వు అన్న మాట అది అహంకారపూరితమైన మాటది. నీ కులం గొప్పది అని నువ్వు అనటం వలన మిగిలిన కులాలను నువ్వు తక్కువ చేశావు. అంటే కుల అహంకారము అంటారు దీనిని ఏమంటారు? కుల అహంకారం. అలానే మతం, నా మతమే గొప్పది అని అనటం వల్ల మిగతా మతాలకు ఈ మతాలకు మధ్య ఏమైపోయింది? అది వివాదం. నా దేవుడే అని అనటం వల్ల ఏమైపోయిందంటే మిగతా వాళ్ళు నమ్ముతున్నటువంటి విశ్వాసాలకు నీకు మధ్య అది వివాదానికి నువ్వే తెరతీసిన వాడవవుతావు. అంటే ఎప్పుడు కూడా నాదే 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 అనేటువంటి ఆ మాట అన్నది ఏదైతే ఉందో అది ఒక అహంకారముతో కూడుకున్న మాట. అది ప్రాంతాల మధ్య కావచ్చు, కులాల మధ్య కావచ్చు, మతాల మధ్య కావచ్చు, వివాదాలకు కారణం ఈ అహంకారపూరితమైనటువంటి మాటలు. అందుకే అహంకారము అనేది ఏదైతే ఉందో అది వ్యక్తిగత జీవితాన్ని పతనం చేస్తుంది, అలానే బంధాలను తెంచేస్తుంది, సమాజంలో వివాదాలకు కారణమవుతుంది. ఇంత ప్రమాదకరమైన, చివరికి దేవునికి నీకు ఎప్పుడూ తెగిపోతుంది బంధం. ఇక దేవునికి నీకు కూడా ఆ ఆత్మీయత బంధం అనేది ఉండదు. కారణం నీలో ఉన్నటువంటి అహంకారం. అందుకే దీని గురించి బైబిల్లో చాలా విషయాలు, చాలా మాటలు వ్రాయబడ్డాయి. చాలా సంఘటనలు కూడా మనం చదువుకుంటాము. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఒక ఉపమానం, చక్కటి ఉపమానం మనందరికీ బాగా తెలిసింది. లూకా సువార్త 18వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ పరిసయ్యుడు గురించి, సుంకరుల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్తుంటారు ఆయన కదా. ఏంటి ఈ పరిసయ్యులకున్న ఆ గుణం లేదా పరిసయ్యులకున్నటువంటి ఆ స్వభావం ఏంటంటే, తామే నీతిమంతులము. ఆ పదం చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడిందో. తామే నీతిమంతులం అనుకుని తమ్ము నమ్ముకుని ఇతరులను ఏం చేస్తున్నారట వాళ్ళు? అందరూ మాట్లాడకండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు. ఆ పదాన్ని చదువుతున్నప్పుడు ఎంత గర్వం, ఎంత అహంకారం అంటే, మేము నీతిమంతులం, ఓకే పర్వాలేదు, కానీ ఇతరులను మీరు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. అంటే ఎస్పెషల్లీ ఎవరు అంటే ఇక్కడ పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎలాంటి వారు అని అంటే, ఉన్నటువంటి మా చుట్టూ ఉన్న వారందరికంటే, ఎస్పెషల్లీ అందులో మరలా సుంకరుల కంటే మేమే చాలా గొప్పవాళ్ళం, నీతిమంతులం. మన దేశంలో కూడా ఒకప్పుడే కాదులేండి, ఇప్పుడు కూడా చూడండి, మేమే చాలా గొప్పవాళ్ళం, మేము అందరికీ పైన ఉంటాం, మీరందరూ మా కాళ్ళ కింద ఉండాలి, దేవుడు మాకు ప్రత్యేకంగా మాకు జన్మనిచ్చాడు అని మాట్లాడుతున్నప్పుడు అండి అది ఎంత అహంకారంతో కూడుకున్న మాట కదా అది. దేవుడు అందరికీ ఒకే విధంగా జన్మనిచ్చాడండి. అందరూ ఎవరైనా రావాల్సింది తల్లి గర్భం నుంచే, అవునా కాదా చెప్పండి? అందరి పుట్టుక ఎలా జరుగుతుంది? తల్లి గర్భం నుంచేనే కాదా చెప్పండి? ఇందులో ఏమైనా తేడా ఉందా? ఏ ఒక్క వ్యక్తి రావాలన్నా తల్లి గర్భం గుండానే రావాలి. యేసుక్రీస్తు వచ్చింది కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లి గర్భం నుంచే వచ్చాడు. ఇంక ఇందులో మళ్ళీ హెచ్చు తగ్గులు ఎక్కడివి? ఇందులో నేను ఎక్కువ, నేను తక్కువ అని ఎక్కడి నుంచి వచ్చాయి ఈ భేదాభిప్రాయాలు మరలా మనుషుల మధ్య? అంటే ఎవరిలోనో ప్రారంభమైన ఈ అహంకారపూరితమైనటువంటి ఆలోచన ఈ రోజుకు సమాజంలో కులాలుగా విడగొట్టి
మనుషుల మధ్య వైషమ్యాలకు కారణంగా ఈరోజు మారిపోయింది. అదే ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని ఏమంటారు అంటే దాన్ని కూకటి వేళ్ళతో అంటారు చూసారా, పెగిలించేస్తున్నాడు. వేళ్ళుండి కొనిపోయింది. పరిసయ్యులు ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, మేమే చాలా గొప్పవాళ్ళం, మేము శ్రేష్టమైన వాళ్ళం, మా జన్మ గొప్పది, మా వంశం గొప్పది, మా తెగ గొప్పది, మా జాతి గొప్పది, మా కులం గొప్పది అనేటువంటి భావాలతో నిండుకున్నవారు వాళ్ళంతా కూడా పరిసయ్యులు. అలాంటి భావాలతో నిండుకున్నవారు కనుకనే పరిసయ్యులు సుంకరులైనటువంటి వారిని చాలా నీచంగా చూస్తున్నారు, చాలా అసహ్యంగా చూస్తున్నారు. అందుకే చాలా సందర్భాలు చెప్పాను కదా, ఎస్పెషల్లీ యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూదులైన వారు, అందులో పరిసయ్యులైన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయుల మార్గం గుండా వెళ్ళేవారు కారు. ఎందుకంటే సమరయులు అనేవారు వారు చాలా అంటరాని వారు, వాళ్ళు చాలా నీచులు, అస్పృశ్యులు. వారు నడిచినటువంటి దారిలో కూడా మనం నడిస్తే మనం కూడా మలినమైపోతాం, మైలపడిపోతుంది. వారు పీల్చి వదిలిన గాలి మనం తీసుకోకూడదు, వాళ్ళు నడిచిన బాటలో మనం నడవకూడదు, వాళ్ళు తాగిన నీళ్లు మనం తాగకూడదు. అందుకే సమరయ స్త్రీ యేసుప్రభు నీళ్ళు అడగానే ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఏంటయ్యా నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి, నువ్వు యూదుడవు కదా, మీ సమరయులం కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, ఏంటి నీ ఇంగ్లీష్ నిజంగా తాగుతావు నువ్వు? అడిగింది అడగలేదా? మనకు తెలుసు కదా సందర్భం అంతా కూడా. ఆవిడెవరు? సమరయ స్త్రీ. అంటే సమరయులను యూదులైన వారు అంత నీచంగా సహించుకునేవారు. అవును, అంత నీచంగా చూసేవాళ్ళు, వాళ్ళు చాలా దూరంగా పెట్టేవాళ్ళు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? కలపడానికి వచ్చాడు, వేరు చేయడానికి కాదు ఆయన వచ్చింది. యేసుప్రభు వచ్చింది మనుషులందరినీ ఒక్కటి చేయడానికి వచ్చాడు. ఆయన మనుషులను దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. అలానే మనిషికి మధ్య అడ్డుగోడలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ పడగొట్టి మనుషులంతా ఒక్కటేనని, మనుషులందరి మధ్య ఐక్యత కోసం యేసు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అది చేశాడు. ఈరోజు మనమంతా కూడా ఒక గిన్నెలో ఉన్నది మనం తీసుకుంటున్నాం, ఒక పాత్రలో ఉన్నది మనం అంతా తాగుతున్నాం. ఇందులోకి వచ్చేసిన తర్వాత ఇందులోకి యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు, స్త్రీ, పురుష ఈ భేదం ఏమైనా ఉందా? అలాంటి భేదాలతో ఒకవేళ ఉన్నాము అని అంటే క్రైస్తవులం కాదు అని మీరు రాసుకోవచ్చు. మనమంతా ఒకటి. ఇక్కడ వీళ్ళకున్న ఆ అహంకారం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తున్నటువంటి ఈ పరిసయ్యులను ఉద్దేశించి చెబుతున్న మాట అన్నమాట. అలా ఇతరులను తృణీకరించే అహంకారముతో నిండుకొని ఇతరులను తృణీకరించే ఏ ఒక్కరితోనైనా అలా తృణీకరించట్లేదా అండి? ఎందుకు తృణీకరించట్లేదు? బాగా పాడేవారు పాడని వారిని చూసి ఏమనుకుంటారు? హేళన చేస్తుంటారు కదా. బాగా పాట పాడేవారు ఉన్నారు, అవును, అది నీకు ఎలా వచ్చింది? అది నీకు నీ తల్లిదండ్రులు నీకు వచ్చింది, అఫ్కోర్స్. సరే, నువ్వు అలా కూడా అనుకోకూడదు, దేవుడు నీకు ఇచ్చింది అది అంతే. అలాంటప్పుడు నువ్వెందుకు గర్వపడాలి? నువ్వెందుకు అతిశయించాలి? అలా ఇప్పుడు నువ్వు అతిశయించడం తప్పులేదు, దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు అతిశయించు తప్పులేదు. కానీ ఇతరులను ఎందుకు నువ్వు చిన్న చూపు చూడాలి? ఇతరులను నువ్వు ఎందుకు తృణీకరించాలి? అది కదా తప్పు, అది కదా నేరం. పాడేవారు పాడనివాడిని తృణీకరించకూడదు, ఇచ్చేవాడు ఇవ్వనివాడిని తృణీకరించకూడదు, వచ్చేవాడు రానివాడిని తృణీకరించకూడదు, చేసేవాడు చేయనివాడిని తృణీకరించకూడదు. ఎవరు ఎవరిని తృణీకరించడానికి వీల్లేదు. ఇంకా దీని గురించి మనం నిరపరాధులను చంపు చేతులు అనేది నెక్స్ట్ 3వ అనుకుంటాను మనకు. అందులో మనం మాట్లాడుకుంటాం చాలా డీటెయిల్డ్గా. కానీ ప్రస్తుతానికి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఎవరు ఎవరిని కూడా ఏ విషయంలో కూడా తృణీకరించకూడదు, ఎవరిని ఏ విషయంలో కూడా చిన్నగా మనం చూడకూడదు. అలా చూస్తున్నామంటేనే నీలో అహంకారము, గర్వం, ఈ అహంకారము, ఈ గర్వం ముందు నిన్ను పతనానికి నడిపిస్తుంది. ఆ తర్వాత నీ కుటుంబం, ఆ తర్వాత నువ్వు సమాజానికి దూరం అయిపోతావు. ఇంకొక విషయం చెప్తానండి, దీనివల్ల నష్టం ఏంటంటే, 4వ నష్టం ఏంటంటే, కంప్లీట్గా ఈ అహంకారము, గర్వం కలిగినటువంటి వారిని చివరికి అహంకారము వాళ్ళను ఒంటరిగా చేస్తుంది. నీ ఒంటరితనానికి కారణమవుతుంది తెలుసా? అహంకారులతో ఎవరైనా స్నేహం చేస్తారా? అహంకారుల చుట్టూ ఒక్కొక్కరు ఏమైపోతుంటారు? దూరం అయిపోతుంటారు. చివరికి నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోతావు. నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోవటానికి కారణం ఏంటంటే నీకున్న అహంకారం నిన్ను వ్యక్తిగతంగా నాశనం చేసింది, సంబంధాలను తెంచేసింది,
వివాదాలకు కారకునిగా చేసేసింది, చివరికి నిన్ను ఒంటరివాడిగా నిలవబెట్టింది. ఏంటిది? అహంకారం. ఏంటి నీ అహంకారం? దేన్ని బట్టి నీ అహంకారం? ఎందుకు నీ అహంకారం? దేవుడు చెప్పాడు కదా, ఒరే నాకు అసహ్యం రా అన్నాడు కదా, వదిలేదు. అసహ్యం అంటున్నాడు, ఆనందం అంటం లేదు ఆయన, అసహ్యం అంటున్నాడు. 2, నేను సహించను అన్నాడు, అంటే కోపం చూపిస్తున్నాడు ఆయన. ఎవడిలోనైనా ఒకవేళ అహంకారం కనబడితే నేను అసలు స్పేర్ చేయను, ఎవ్వడని కూడా నేను చూడను, అణిచి పడేస్తాను, తొక్కి పడేస్తాను, చీరేస్తానని మాట్లాడతాడు. అలా చీరేశాడు, చంపేశాడు. ఏంటండి? దేన్ని బట్టండి అహంకారం? ఏం చూసుకోనండి అంటే నిజంగా మొట్టమొదట పతనం, అపవాది పతనం, మనం బైబిల్ చదువుతున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి అపవాది భూమి మీదకి త్రోసివేయబడిందని చదువుకుంటాం కదా. అది భూమి మీదకి త్రోసివేయబట్టడానికి కారణం ఏంటి తెలుసా మీకు? అహంకారమే. చాలా గొప్పగా ఉంది, ఒకానొక సమయంలో చాలా గొప్ప పొజిషన్లో ఉంది. ఎంత గొప్పగా దేవుడు చేశాడో దాన్ని రూపకలంకారంతో మాట్లాడుతూ ఏహెచ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఒకసారి, ఏహెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, ఏహెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు, ఏహెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం, 5 కంటే ముందు 17 చదువుకుందామా? 17 మనం చదువుతున్నప్పుడు, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై అన్నాడు. చూడండి, నీ సౌందర్యము అనంటే పరలోకమందు చక్కగా నేను చక్కటి ఏదేనులో నిన్ను పెట్టాను కదా, అంటే పరలోకాన్ని ఏదేనుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏదేనులో అవ్వ ఆదాములు ఉన్నప్పుడు వారికి అసలు చెమట లేదు, కష్టం లేదు, ప్రయాస లేదు కదండి, ఆనందం, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అలాంటి ఒక మంచి అద్భుతమైన అందమైన ఆ లోకంలో నిన్ను ఎలా చేశాను? తక్కువేం చేయలేదు, నీకు మంచి సౌందర్యవంతుడుగానే నిన్ను చేశాను. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును నువ్వేం చేసావంటే చెరుపుకుంటివి. నీ సౌందర్యాన్ని చూచుకొని, నీ తేజస్సును చూసుకొని, గ్లో అంటారేమో ఒకవేళ. అందం ఎంత ఇష్టం, సౌందర్యం ఎంత ఇష్టం. ఈరోజు మీరు చూడండి, ఏమంటారు, కాస్మెటిక్ వరల్డ్, ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిని అందంగా చూపించటం కోసం, ఒక మనిషిని అందంగా నిలబెట్టడం కోసం. ఈరోజు ప్రపంచ మార్కెట్ అంతా కూడా మీరు చూడండి, ఈవెన్ స్త్రీలే కాదు పురుషులకు కూడా ఏంటంటే అందాన్ని కాపాడుకోవాలి, సౌందర్యాన్ని కాపాడుకోవాలి, ఎదుటివారికి అందంగా కనిపించాలి, సౌందర్యంగా కనిపించాలి ఈ లోకానికి, సమాజానికి. ఒకవేళ నువ్వు ఏమంటారు, అందంగా కనబడటం తప్పు కాదు, కానీ ఆ అందాన్ని బట్టి గర్వించడం ఉంది చూసావా, అది తప్పు. అందంగా ఉన్నవాడు ఇంకొకరిని ఎందుకు తృణీకరించాలి, ఇంకొకరిని ఎందుకు అసహించుకోవాలి? అంటే ఎదుటి వాళ్ళను నువ్వు అసహించుకుంటున్నావు అని అంటే అందంగా లేని వాళ్ళను, నీ అందాన్ని బట్టి నువ్వు గర్వించినట్లే కదా. కొంతమంది రంగు, నా రంగు చూసావా ఎలా ఉందో, నీ రంగు ఏంటి అలా ఉంది, వద్దు. నీకు రంగునిచ్చినవాడు దేవుడే, వాళ్ళకి ఆ రంగు ఇచ్చినవాడు దేవుడే. నిన్ను అవయవాలు చూసుకొని ఒకవేళ మీరు గర్వపడుతుంటారా? తల్లి గర్భంలో నీకు అవయవాలు రూపించినవాడు ఆయనే. ఎదుటివారికి ఆ అవయవాలు, ఏ అవయవాలను చూసుకొని నువ్వు అసహించుకుంటున్న వారిని కూడా తల్లి గర్భంలో ఆ అవయవాలతో నిర్మించినవాడు దేవుడే. అంటే నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావో తెలుసా? దేవుని సృష్టిని అవమానపరుస్తున్నట్టు నువ్వు. ఆయన చేతుల కష్టాన్ని కదా నువ్వు అవమానపరుస్తున్నావు. ఏమంటాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, అంటే నువ్వు ఏ సహోదరుని యొక్క అవయవాలను చూచి నువ్వు హేళన చేస్తున్నావో, నువ్వు ఎవరిని అవహేళన చేస్తున్నట్టు తెలుసా? ఒక్క మాటలో, నువ్వు దేవుని చేతుల కష్టాన్ని, నువ్వు కళ్ళ ముందున్న వారిని అవమానపరుస్తున్నావు అనుకుంటున్నావు. కాదు, కనిపించిన దేవుణ్ణి ఆ మాటను బట్టి నువ్వు అవమానపరుస్తున్నావు అన్న సంగతి మర్చిపోతున్నావు. అందుకే దేవుడు నేను సహించను అన్న మాట అందుకే అన్నాడు. నాకు అసహ్యం అన్న మాట అందుకే అంటున్నాడు ఆయన. నీకున్న అందాన్ని బట్టి నీకు నువ్వుగా అతిశయిస్తావా? అతిశయించు, దేవుడు నాకు చక్కటి రూపాన్ని ఇచ్చాడు. అంతేకాని ఎదుటి వారిని తక్కువ చేసి ఎదుటి వారిని అసహించుకునే ఆ రైట్ దేవునికి ఇవ్వలేదు. అది నీ మనసులోకి వచ్చింది అని అంటే తప్పనిసరిగా
నీలో అహంకారం ఆరంభమైంది. ఆరంభమైన అహంకారం అనే అగ్ని జ్వాల నెమ్మదిగా ఏమైపోతుందని అంటే ఒకానొక సమయం వచ్చేటప్పటికి అది నిన్ను పూర్తిగా దహించి వేస్తుంది. ఆ దహించి వేయగా చివరికి నువ్వు బూడిదగా మిగిలిపోతావు, పడిపోతావు. ఒకప్పుడు పరలోకంలో అపవాది వాడిని కూడా దేవుడు ఎలా చేశాడు అంటే చక్కగా మంచి రూపంతో చేశాడు. కానీ తన సౌందర్యాన్ని చూసుకొని, తన అందాన్ని చూసి ఏమైపోయాడు వాడు? మనస్సున గర్వించి అన్నాడు. అంటే సౌందర్యాన్ని బట్టి అహంకారము, గర్వము అనేది ఒకటి. రెండోది మనం చదువుతుంటే 28వ అధ్యాయంలో, అదే 28లో 5లో మనం చదువుతున్నప్పుడు, జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యములు సంపాదించుకుంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవై అన్నాడు. చూడండి, కేవలం మనం ఏం చదువుకున్నాము అని అంటే అపవాది పరలోకం నుంచి పడిపోయిందండి, దేవుడు తోచేశాడండి. ఎందుకు తోచేశాడంటే దేవునితో సమానముగా హెచ్చించుకున్నాడు. అంటే దేవుడు స్థాయికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, దేవుడు సింహాసనాన్ని లాగేసుకుందాం అనుకున్నాడు. నిజమే, కానీ ఆ ఒక్కటే కాదు, ఆ ఒక్క కారణమే కాదట. సౌందర్యాన్ని బట్టి గర్వించాడట, జ్ఞానమును బట్టి గర్వించాడు, ఆ తర్వాత కలిగిన ఐశ్వర్యం సంపదను బట్టి గర్వించేశాడు. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అని అంటే, సాతాను అంటేనే చాలా దుర్మార్గుడు, దుష్టుడు. వాణ్ణి చూపించి కూడా దేవుడు మనకేం చెప్తున్నాడు అని అంటే మంచి పాఠం. మీకు అర్థమైందా? సాతాను చూపించి కూడా దేవుడు మనకేం చెప్తున్నాడు? పాఠం. ఏంటండి, చెడిపోయిన వాడిని చూపించి కూడా మనకు పాఠం చెప్తారా అంటే ఎందుకు చెప్పట్లేదనండి? ఇప్పుడు ముఖేష్ అనేవాడు ఉన్నాడట, వాడు ఏం తిన్నాడట, ఏం తాగాడట? ఆడవాడండి అంటారా? ఎప్పుడు వినలేదండి, నేను చూడలేదు కానీ విన్నాను అంతే. ముఖేష్ అంటే ఏమంటారు, సిగరెట్ పెట్టె పైన ఉంటాడు చూసారా? సిగరెట్ తాగేటువంటి ఆ పెట్టెల పైన ఒక బొమ్మ ఉంటుంది. ఈ దవడ మొత్తం కూడా తినేసినట్టుగా మొత్తం మాంసం కనపడుతుంటుంది లోపలికి వెళ్ళి. ఎవడదా ఫోటో? ముఖేష్ అట్ట. ఎవడు మాకు తెలీదు. మొత్తానికి ఆడు తిని ఆ సిగరెట్ కాల్చి ఏమైపోయిందంటే క్యాన్సర్ వచ్చేసి మొత్తం ఇదంతా పోయింది. ఇప్పుడు వాడు ముఖేష్ అనేవాడు సిగరెట్లు కాల్చాడు, మొత్తం తినేసింది క్యాన్సర్ వచ్చేసి. అది నీకు ఎందుకు చూపించాలి? నేను తాగమనా వద్దనా? తాగుతా నువ్వు కూడా అలా అయిపోతావు. నెక్స్ట్ నీ ఫోటో వచ్చేది అక్కడికి, వద్దురా అని. ఇప్పుడు వేగంగా వెళ్ళాడు, యాక్సిడెంట్ అయిపోయింది, నలిగిపోయాడు, అది చూపిస్తా. అప్పుడప్పుడు మీరు ఆర్టీసీ వాళ్ళు చూడండి, ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం, వద్దు ప్రైవేటు వాహనాలలో చాలా దూరం ప్రయాణం చేయకండి, అలా ప్రయాణం చేసి చూసారా ఎలా అయిపోయింది చెప్తుంటారు. చెప్పండి వాళ్ళు. అంటే ఒక తాగుబోతుని చూపించి పాఠం చెప్తుంటారు. చూసావా ఆడు తాగి చూసారు ఎలా అయిపోయాడు? ఒక సిగరెట్ కాల్చి చూసా వాడు ఎలా అయిపోయాడు? ఒక డ్రగ్స్ మత్తు పదార్థాలు సేవించి ఆడు చూసావా వాడు లైఫ్ చూసావా ఎంత పిచ్చోడిగా మారిపోయాడు వాడు. అంటే అలానే ఒక మొబైల్ ఫోన్ వాడి చూసారా దానికి ఎడిక్ట్ అయిపోయి ఆడెంత సైకలాజికల్గా వాడు చూసారా ఎంత మనిషి ఏమంటారంటే మొత్తం కూడా సైకలాజికల్ డిజార్డర్ వచ్చేసింది వాడికి, మానసిక రోగిగా మారిపోయాడు. అంటే చెడిపోయినా పాడైపోయినా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ కూడా చూపించి బాగుండా మనకు పాఠం చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మన వల్ల కాకూడదు అని. ఇది మీకు అర్థమైతే సాతాను కూడా చూపించి మనకేం చెప్తున్నాడు? దేవుడు బుద్ధి చెప్తున్నాడు. ఒరే వాడు అలా మారిపోవడానికి కారణం ఏంటంటే వాడు చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. వాడుకున్న దానికంటే ఎక్కువ ఊహించేసుకున్నాడు. ఎంతగా ఊహించుకుని నన్ను చూశాడు, నా సింహాసనం చూశాడు, అంతే నేను కూడా దేవుళ్ళ అయిపోవాలి, నేను కూడా ఆయనకు ప్యారలల్గా ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాడు. వాడు మనసున గర్వించాడు, పడిపోయాడు. కేవలం అదొకటే కాదురా, జ్ఞానాన్ని బట్టి కూడా వాడు అతిశయపడ్డాడు. జ్ఞానాన్ని బట్టే కాదు, సంపదను బట్టి కూడా చాలా గర్వించాడు. ఆటిని బట్టే కాదు, సౌందర్యాన్ని బట్టి కూడా గర్వించేశాడు. అంత మాత్రమే కాదు, వాడుకున్న హైట్ ఎత్తును బట్టి కూడా వాడు గర్వించాడట. ఎక్కడ చెప్తాడు? 30వ అధ్యాయం పక్కన మీరు చదివితే 31, అదే హెచ్కేల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో 31:10వ వచనంలో, కావున ప్రభువైన యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు ఈ మాట, నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడితివి. దేన్ని బట్టి? ఎత్తును బట్టి అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. ఎత్తుగా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్న వాళ్ళని చూసి ఏమంటారు? గర్వపడుతున్నారా మనసులో?
ఇద్దరు, ఒక ఎత్తుగా ఉన్నవాడు, పొట్టిగా ఉన్నవాడు, ఇద్దరు కలిసి ఒక ఛాలెంజ్ ఏమంటారు, ఒక సవాల్. ఒరేయ్, నువ్వు పొట్టిగా ఉన్నావురా అని పాప పొట్టిగా ఉన్నవాళ్ళు ఏమంటారు, హేళన చేస్తాడు, తృణీకరిస్తుంటే పొట్టివాడు చాలా తెలివిగా ఒక మాట అన్నాడట. సరే, నువ్వు నాకంటే హైట్ ఉన్నావు కదా, నాకంటే నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావు కదా, నాకంటే ఎత్తుగా ఉన్నావు, నువ్వు చాలా గర్వపడుతున్నావు కదా, ఓ పని చేయి, నేను నిన్ను పొట్టివాడిగా చేస్తాను, నీకు చేతనైతే నన్ను ఎత్తైనవాడుగా నన్ను చేయగలవా అన్నాడట. అర్థమైందా? పొట్టుడు ఎత్తుగా ఉన్నవాడికి ఛాలెంజ్ చేశాడు, నేను నిన్ను పొట్టివాడిగా చేస్తాను, మరి నువ్వు నా హైట్ నువ్వేమైనా పెంచగలవా అన్నాడట. మరి ఆడు పొట్టిగా ఉన్నవాడు ఎత్తుగా ఉన్నవాడు ఎలా హైట్ తగ్గించగలడు, పొట్టివాడిగా చేయగలడు? ఏముంది, కాలు నరికెత్తే అయిపోయాయి. కాలు తీసాడు కూడా ఏమైపోతాడు, పొట్టివాడైపోతాడు. మరి వీడిని పొడుగువానికి ఎలా చేస్తాడు? ఛాన్స్ లేదు. చూసావా, నిన్ను నాలా చేయగలను, కానీ నువ్వు నన్ను నీలాగా చేయలేవు కదరా. ఎందుకు ఓవర్ అయిపోతున్నావు? సహజంగా అంతే కదండి, హైట్ ఉన్న వాళ్ళే కదా పొట్టుగా ఉన్న వాళ్ళు చూసి పొట్టోడా అని పిలుస్తుంటారు బాగా. ఎందుకు? హైట్ తక్కువగా ఉన్నారు కదా అని. అతిశయం, అహంకారం. అదే చెప్తున్నాను. ఇంకో మాట, ఎప్పుడు కూడానండి క్రైస్తవులంగా మనం ఎప్పుడు కూడా బాడీ షేమింగ్ ఎప్పుడు చేయకూడదు. అంటే అర్థం ఏంటి? అవయవాలను చూసి ఎప్పుడు కూడా ఎదుటి వారిని కించపరచకూడదు. వారికి ఉన్న అవయవాల పైన ఎప్పుడు కూడా సెటేరికల్గా అస్సలు మాట్లాడకూడదు. కారణం ఏంటంటే అది దేవుడి సృష్టి, అది దేవుడి నిర్మాణం. అది ఇంకొకటి చెప్పమంటారా? మనమంతా కూడా సహోదరులం. ఇప్పుడు క్రీస్తు రక్తమును బట్టి మనమంతా ఏమైపోయాం? సహోదరులం అయిపోయాం. మనమంతా ఒక కుటుంబం అయ్యాం. ఇప్పుడు మనందరి మధ్య ఉన్నది సహోదర బంధం. ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళు ఒకరి మీద ఒకరు బాడీ షేమింగ్ చేసుకుంటారా? చెప్పండి. మీరు మీ తమ్ముడు కోసం అలా మాట్లాడతారా? మీ సొంత అన్న కోసం మీరు అలా మాట్లాడతారా? మరి మీ సొంత అన్న కోసం, తమ్ముడు కోసం, చెల్లి కోసం, అక్క కోసం మాట్లాడిన మీరు సంఘంలో ఉన్న మిగతా వాళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఏమైనా అర్థమైందా వాక్యం? మీకు నిజంగా బుర్రకెక్కిందంటారా వాక్యం? నిజంగా మీరు సంఘ సభ్యులే అంటారా? నిజంగా మీ జీవితాలు క్రీస్తు రక్తంలో కడగబడ్డాయి అంటారా? మీరు నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని అంటారా? నాకు తెలిసి కాదు. ఒకవేళ నిజంగా మీ జీవితాలు కడుక్కుంటే క్రీస్తు రక్తంలో, నిజంగా మీరు క్రీస్తు సంఘ సభ్యులైతే, దేవుని పిల్లలైతే, దేవుని కుటుంబం అయితే, మీరు నిజంగా ఆయన తండ్రి అని మనస్ఫూర్తిగా మీరు భావిస్తే, సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా నా సహోదరులే అని మీరు అనుకుంటే, సంఘమంతా నా కుటుంబం అనుకుంటే, నీ సొంత కుటుంబం పట్ల నువ్వు ఎంత కన్సర్న్, ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో, సంఘంలో ఉన్న వారందరి పట్ల అదే శ్రద్ధ కలిగి ఉంటావు, అదే గౌరవం నీకుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అలా మాట్లాడుతున్నారు అని అంటే అలాంటి వారికి మీరు చాలా దూరంగా ఉండండి. వీడు చూసావా, మనతోనే ఉంటున్నాడు, మన సంఘ సభ్యుడని చెప్పుకుంటున్నాడు, మన కుటుంబం అని చెప్పుకుంటూనే ఈ కుటుంబంలో ఏం చేస్తున్నాడు? చీలికలు, గొడవలు పెడుతున్నాడు మనకు. వీడు మన సంబంధి కాదు, అంతే కదా. మరి అదే చెప్తున్నాడు. దేంటి బట్టి? నీకున్న దేవుడు నీకు ఇచ్చిన అధికారం, పరలోకంలో సాతాను వాడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి వాడు గర్వించి ఆఖరికి దేవుడి సింహాసనాన్ని లాగేసి వాడే రాజైపోదాం అనుకున్నాడు, ప్రభు అయిపోదాం అనుకున్నాడు. 1. 2, వాడుకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి, వాడుకున్న జ్ఞానమును బట్టి, వాడుకున్న ఐశ్వర్యమును బట్టి, వాడుకున్న ఎత్తును బట్టి ఇలా వాడు బాగా అతిశయించాడు, గర్వించాడు. ఆఖరికి చూస్తే దేవుడు ఎక్కడికి పడగొట్టాడు అని అంటే పాతాళవంతో లోతుల్లోకి దేవుడు వాడిని పడగొట్టేశాడు. ఎంత ఎత్తున ఉన్నవాడిని దేవుడు ఎంత లోతుల్లోకి దేవుడు పడేశాడో, తోచేశాడో మనకు తెలియంది కాదు. దేవుడు ఒక్కసారి పడగొట్టాడా, ఇక వాడు ఎప్పటికీ లేవలేడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు పడగొడితే మరలా ఎవ్వడు లేపలేదు. మనం అందరం కలిసి లేపదాం అనుకున్నా, దేవుడు పడగొట్టిన తర్వాత నువ్వేంటి, 100 మంది ఏంటి, వెనకాల 500 మంది ఉన్నా మనం ఎంత లేపుదామని చూసినా 1 ఇంచు కూడా మనం లేపలేము. ఎందుకు? పడగొట్టిన వాడెవరు? దేవుడు. ఆయన పడగొట్టగా నిలబెట్టగలిగిన వాడు ఎవడు అని ఛాలెంజ్ చేస్తాడు దేవుడు. సాతాను దేవుడు పడగొట్టేశాడు. ఒకప్పుడు
ఫరో అనేవాడు కూడా చాలా గర్వించాడు కదండి. ఫరో కూడా చాలా గర్వించాడు. మీరు నిర్గమకాండము 5వ అధ్యాయము 2-3 వచనాలు మీరు చదువుతున్నప్పుడు మోషే అహరోనులు ఇద్దరు కూడా మర్యాదగా వెళతారు ఫరో దగ్గరకు వెళ్ళి, అయ్యా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్యములో తన కొరకు ఉత్సవము జరుపుటకు వారిని పంపమన్నాడు అని అడిగినప్పుడు మర్యాదగా, అప్పుడు వాడు ఏమంటాడో తెలుసా అండి, ఫరో, యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? బా, ఏంటండి ఆ గర్వం, ఏంటండి ఆ పొగరు? గర్వానికి అహంకారానికి ఇంకొక పర్యాయ పదం ఏమంటారంటే పొగరు. ఈ పదం బైబిల్లో కూడా ఉంది. పొగరెక్కి దుష్టులు దేవుడు లేడని అనుకుంటారు అంటాడు. పొగరెక్కి మాట్లాడే మాట అన్నమాట అది. ఫరో కూడా పొగరెక్కి యెహోవా ఎవడు పొమ్మనగానే పంపించేసానికి ఎవడు ఆయన అన్నాడు. ఎవడో కొద్ది రోజుల్లో అర్థమైపోయింది ఆయన ఎవరో అర్థమైపోయింది. ఎందుకు వాడు అంత గర్వించాడు చెప్పమంటారా? ఆడు గర్వించడానికి కారణం ఏంటంటే, అంత అహంకారంగా మాట్లాడడానికి కారణం వాడు వెనుకున్నటువంటి సైన్యం, వెనుకున్న రథాలు. ఈరోజు అమెరికా కూడా అంతగా గర్వించడానికి కారణం ఏంటి? ఇజ్రాయెల్ కూడా అంతగా గర్వించడానికి కారణం ఏంటి? చైనా గర్వించడానికి కారణం ఏంటి? రష్యా గర్వించడానికి కారణం ఏంటి అని అంటే, వారికి ఉన్న సైన్యం, సైనిక బలం, వారి దగ్గర ఉన్న అత్యాధునికమైన ఆయుధాలు. అంతే కదండి. మమ్మల్ని ప్రపంచంలో ఎవడు ఏమీ చేయలేడు, మాకున్న సైనిక బలం ఎవడికి ఉంది, మాకున్న యుద్ధ ఆయుధాలు ప్రపంచంలో ఎవరి దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో చేయబడినటువంటి ఆయుధాలు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఎవడైనా మాట్లాడితే అలా వదిలేయటం వాళ్ళ మీదకి, అంతే గర్వం. సేమ్ ఒకప్పుడు ఫరో కూడా వాడి యొద్ద ఉన్నటువంటి 600 ఇనప రథాలు, 600 ఇనప రథాలను చూసుకొని సైన్యాన్ని చూచి యెహోవా ఎవడు అని మాట్లాడాడు, దేవుడికి ఎదురు తిరిగాడంతే. దేవుడు ఏ ఇనుప రథాలను బట్టి ఫరో అతిశయపడుతున్నాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు ఇంత గర్విస్తున్నాడో, వాడి సైన్యం, వాడి రథాలు అన్నిటినీ కూడా కలిపేస్తాను నీటిలో అనుకున్నాడు. కలిపేశాడు, సముద్రంలో ముంచేశాడా? నిర్గమకాండం 14వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఆ నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలును తరుముతూ వస్తున్నారు. సముద్రం మధ్యలోకి వచ్చారు, ఎర్ర సముద్రంలోనికి. అప్పటి వరకు అడ్డు గోడలుగా నిలవబడినటువంటి ఆ ఎర్ర సముద్రపు ఆ జలాలు ఒక్కసారిగా దేవుడు మరలా వారి మీదికి వదిలేటప్పటికీ ఆ ఎర్ర సముద్రంలోని వాళ్ళంతా మునిగిపోయారు. ఏ ఇనప రథాలను బట్టి, ఏ సైన్యాన్ని బట్టి నువ్వు గర్వించావో అది లేకుండా పోయాయి. ఆఖరికి ఫరో కూడా లేకుండా పోయాడు. దేవుడు అందుకే అన్నాడు, నేను సహించను. ఆ పదం చూడండి, 101వ కీర్తనలో 5వ వచనంలో కదా మనం చదువుకున్నాము. ఏమన్నాడు మరలా 101వ కీర్తన 5వ వచనంలో, 101వ కీర్తన 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన? అహంకార దృష్టి, ఆ పదం చూడండి, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహించను. మరి ఏం చేస్తావయ్యా? సముద్రంలో ముంచుతా, నాశనం చేసేస్తాను. ఇప్పుడు ఒక అపవాదిని పాతాళలోకమందు కటిక చీకటి గల బిలములోనికి త్రోసేశాడు అని మనం చదువుకుంటున్నాం. వాడిని ఎందుకు కటిక చీకటి గల బిలములోనికి త్రోసేశాడు? వాడి గతం ఏంటి, వాడి వైభవం ఏంటంటే పరలోకంలో ఉన్నాడు చాలా గొప్పగా. మరి అంత గొప్పగా ఉన్న వాడి జీవితం ఈరోజు ఎందుకు ఇంత అధోపాతాళానికి పడిపోయిందని అంటే, వాడిలో అహంకారం ప్రారంభమై, గర్వం ప్రారంభమై, అహంకారంతో గర్వంతో దేవుడి మీదకి తిరుగుబాటు చేసేటప్పటికీ వాడి జీవితం అలా పతనం అయిపోయిందని ఒక అపవాదిని మన కళ్ళ ముందు చూపించి దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఒరే వద్దురా, వదిలిపెట్టండి. మీకున్న దేన్ని బట్టి మీరు గర్వపడుతున్నారో నాకు తెలియదు, మీకున్న దేన్ని బట్టి మీరు అతిశయపడుతున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా మీకు ఉంది అని మీరు ఒకవేళ అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు అని అంటే, అది నేను మీకు ఇచ్చింది కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మిమ్మల్ని తల్లి గర్భంలో ఒకవేళ అండాన్ని బట్టి అంటారా? నేనే కదా సృష్టికర్తను, నా చేతులే కదా మీకు రూపాన్ని ఇచ్చాయి. ఓకే, ఇంకా దేన్ని బట్టి? జ్ఞానమా? నేనే కదరా పెట్టాను, నేనే కదా మీకు ఇచ్చాను. పోనీ ఆస్తులా? ఈ ఆస్తులైనా ఐశ్వర్యమైనా ఇదంతా కూడా నువ్వు సంపాదించుకోవటానికి నీకు సామర్థ్యాన్ని, నీకు శక్తిని ఇచ్చింది ఎవరు? నేను కాదా?
దేవుణ్ణి కాదు అని దేవుణ్ణి పక్కన పెట్టి మనం సంపాదించుకుంది ఏముందంటారు? ఏమీ లేదు. అటువంటప్పుడు దేనికి అహంకారం, దేన్ని చూసి గర్వం? ఆ తర్వాత నెబుకద్నెజరు గురించి చదువుతున్నప్పుడు చరిత్రలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 31 నుంచి 37 వరకు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 31, 32, 33 ఇలా చదువుతూ వెళ్ళిపోతే, ఒకరోజు నెబుకద్నెజరు తన అంతఃపురంలోనికి వెళ్ళి అలా అంతఃపురం ఆ కోటలో పైకి వెళ్ళేసి మొత్తం తిరుగుతూ తన రాజ్యాన్ని అంతటినీ కూడా చూస్తూ, ఆ బబులోను సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా, కోటలను అవన్నీ చూస్తూ, ఆ ప్రజలను చూస్తూ తన మనసులో అనుకుంటున్నాడు ఏంటంటే, చూసావా ఇదంతా కూడా నా అధికారం, ఇదంతా నా అధికారం, నా చేతిలో ఉంది అధికారం. బబులోను ప్రపంచ సామ్రాజ్యాల పైన నేను కదా అధికారిని అనుకుంటున్నాడు. నా అధికారం ఇదంతా. 2, నా బల ప్రభావం, నా ప్రభావము, నా ఘనత. నేను కత్తిపట్టి గుర్రం ఎక్కి యుద్ధానికి వెళ్ళిపోయాను, అనేక రాజ్యాలను జయించుకుంటూ ఈరోజు నా సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాను. నేనే కదా ఈ నిర్మాణాలన్నింటినీ కూడా చేయించిన వాడు, నేను కదా ఈరోజు కనబడుతున్న ఈ నిర్మాణాలు, కట్టడాలు, అంతఃపురాలన్నీ కట్టించిన వాడను. ఏంటి ఈ కట్టడాలు, ఏంటి ఈ నిర్మాణాలు, ఏంటి సైన్యం, ఏంటి ప్రజలు, ఏంటి అధికారం, ఏంటి రాజ్యాలన్నీ నాకు దాసోహం అయిపోయాయి అని, ఇదంతా నా వల్లనే కదా, నేనే కదా, నా రాజధాని ఇది, నా నగరం, నా విజయాలు, నా పరాక్రమం, నా బలం, నా శక్తి అంటున్నాడండి. దేవుడికి అస్సలు నచ్చదండి. ఏదైనా నాది 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 అని అంటే దేవుడు అస్సలు తట్టుకోలేడు. ఒక మంచి మాట చెప్తారు, ఇంగ్లీష్ 26 ఆల్ఫాబెట్స్ ఒకసారి చెప్పాను అనుకుంటాను. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కదా, A to Z వరకు. A to Z వరకు ఉన్న 26 ఆల్ఫాబెట్స్లో, అక్షరాలలో అన్నింటికీ ఏదో ఒక వంక ఎక్కడో ఒక చోట వంగు ఉంటుంది, కానీ ఒక అక్షరం మాత్రం స్ట్రైట్గా నిలబడుతుంది. అది ఎక్కడ వంకర లేకుండా. ఏంటి ఆ అక్షరం? ఐ. అది చూడండి ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. అది ఐ అంటే ఏంటి తెలుగులో? నేను అంటే నేను నువ్వు అన్నావు అని అంటే ఐ. దేవుడికి నచ్చింది అది. అప్పుడు నువ్వు నాకు ఏ వంక లేదు, నేను స్ట్రైట్గా ఉన్నాను కూడా దేవుడు వంచుతాడు. అప్పుడప్పుడు చాలామంది దేవుడు వంచేసిన తర్వాత చాలామందికి బుద్ధి వస్తుంటుంది. ఇంకా నయం, ఒకవేళ వంచకుండా తీసుకెళ్ళిపోతే, ఏకంగా చంపేస్తే సరి చేసుకునే అవకాశం లేకుండా పోయేది. ఒకవేళ నిజంగా మనం ఉన్నాము అని అంటే, నిజంగా మనం వింటున్నాము అని అంటే, ఎందుకో దేవుడు చూపించాడు, కృప చూపించాడు. దేవుడికి ఎందుకో జాలి కలిగింది నీ పైన, మనందరి మీద దయ కలిగింది ఆయనకు. అందుకే చావు వరకు వెళ్ళకముందు దేవుడు ఈ మాటల చేత మనల్ని వంచాలి అనుకుంటున్నాడు. మాటలతో వంచాలి, మాటలతో సరిచేయాలి. ఈ మాటలతో కొడుతున్నాడు. ఏమండి వాక్యం అంటే సుత్తే కదా. వాక్యాన్ని దేంతో పోల్చాడు? నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. అంటే దేవుని వాక్యం అంటే సుత్తె వంటిది. సుత్తె చేసే పని ఏంటి? సుత్తె చేసే పని మీకు తెలుసు కదా. సుత్తె చేసే పని ఏంటంటే అన్నిటినీ కొడుతూ ఎక్కడెక్కడ ఏమంటారు వాటిని? కరెక్ట్గా చెప్పండి. ఏమంటే మన భాషలో అయితే, మన ప్రాంతంలో అయితే ఆ మాట నాకు గుర్తొస్తుందిలే, కానీ అదంటే మరి బాగోదేమని చెప్పట్లేదు. ఇప్పుడు సొట్టలు పోతాయి కదా, ఏమంటారు? అంతేనా? అందుకని నేను ఆ మాట అనడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించి అనడం లేదు. ఇంకా దానికి ఇంకేమైనా పర్యాయపదం ఏమైనా ఉందా? వంకరగా ఉన్నాయి అనుకోండి గిన్నెలు, పోనీలేండి సొట్ట అనే పదాన్ని పక్కన పెట్టండి. వంకర పోయాయి అనుకోండి, ఆ వంకర పోయిన వాటిని ఏం చేయాలన్నమాట? సుత్తి ఏం చేయాలి? దెబ్బేసి సరి చేయాలి. అంటే సుత్తి చేసే పని అది, వంకరగా ఉన్న వాటిని సరి చేయటం. అలానే వాక్యం కూడా చేసే పని ఏంటంటే, నీ వంకర ఆలోచనలు ఉన్నాయి కదా, వంకర బుద్ధి ఉంది కదా, నీ వంకర తలంపులు ఉన్నాయి కదా, ఈ వంకర తలంపులను, వంకర బుద్ధిని, వంకర ఆలోచనలను వాక్యం ఏం చేస్తుంది? వారం ఈ వాక్యం అని సుత్తే కొట్టి ఒరే సరి చేసుకోరా, ఎంత గుడ్డ సరి అవ్వట్లేదు కూడా తీసుకొని బయటపడి ఆ 23 వస్తాడు అడిగేసేయండి. ఇక అంతే. ఇప్పుడు వాక్యం చేసే పని అది. అందుకే దేవుడు సెట్ చేస్తున్నాడు, దేవుడు సరి చేసుకోవటానికే ఈ మాటలు పలికిస్తున్నాడు. వద్దు అహంకారం, గర్వం. అందుకే అన్నాడు కదా ఆయన, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు మునుపు అహంకారమైన మనసు అన్నాడు. ఇదిగో
పడిపోవటానికి ముందు వాడి మనసు ఎలా ఉంది? అహంకారముతో నిండుకొని ఉంది. అపవాది పడిపోవటానికి ముందు ఏం చూపించాడు? అహంకారం చూపించాడు. ఇప్పుడు నెబుకద్నెజరు కూడా పడిపోవటానికి మునుపు వాడిలో కూడా మనం చూసేది ఏంటంటే, నేను ఇదంతా ఎవరిది? నాది. ఎప్పుడైతే ఇలా ఆలోచించాడో వెంటనే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చేసిందండి వాడికి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒరే నెబుకద్నెజరు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావురా, దేనిని చూసుకొని నువ్వు గర్వపడుతున్నావో ఆ రాజ్యము నీకు లేకుండా పోతుంది. ఏ అధికారాన్ని చూసుకొని విర్రవీగిపోతున్నావో మరు క్షణంలో ఈ అధికారం నీకు లేకుండా పోతుంది. నీ చుట్టూ ఇప్పటి వరకు రాజాది రాజ మార్తాండాన్ని పలికిన ఈ ప్రజలే నిన్ను అడవికి తరిమి కొడతారు చూడు అన్నాడు. అంతేనండి, దేవుడు ఆ మాట పలికి వెళ్ళాడో లేదో చుట్టూ ప్రజలు ఏమంటో ఆ సైనికులందరూ వచ్చేసి రాజును తరిమి కొట్టేశారు. ఊరవతలకి ఎక్కడికో తీసుకెళ్ళి పడేశారు. అడవిలోకి వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. అడవి పాలైపోయాడు, పిచ్చోడైపోయాడు, గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, గోలు పెరిగిపోయాయి, తినడానికి ఏమి లేక గడ్డి తిన్నాడు, పిచ్చోళ్ళ మారిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. చూసారా? అంటే దేవుడు కొట్టాడు దెబ్బ. అసలు ఎలా ఉన్న నెబుకద్నెజరు ఎందుకు ఇలా అయిపోయాడు? దేవుడు కొడితే అలా ఉంటుంది. అప్పుడప్పుడు చూసారా, కొడితే దిమ్మ తిరిగి ఏం కనపడిందట? బొమ్మ. ఆడికి దిమ్మ తిరిగి ఎవరు కనపడ్డాడు? దేవుడు కనపడ్డాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి దిమ్మ తిరిగి ఎవరు కనపడ్డారు? అప్పుడు వాడికి మరలా బుద్ధి మరలా నాకు రాగా, మానవ బుద్ధి మరలా నాకు రాగా అంటాడు. దేవుణ్ణి కోరుకున్నాడు, క్షమాపణ అడిగాడు, మళ్ళా దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు. అహంకారమైన మనస్సు. ఓకే, వద్దది. దేవుడి చాలా అసహ్యం, దేవుడికి హేయమైనది. మరి ఎలా అంటే ఇది పోవాలి అని అంటేనండి, మనలో ఎవ్వరికి కూడా అహంకారం అనేది ఉండకూడదు. అంటే ఎవరు కూడా ఏ విషయంలో కూడా గర్వించకూడదంటే, ఎవరిని తృణీకరించకుండా ఉండాలి అని అంటే, మనందరిలో ఉండవలసిన ఒక చక్కటి నీతి, మనం అందరూ ఫాలో అవ్వాల్సినటువంటి ఒక చక్కటి ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? అది పౌలు ఫిలిప్పీలకు చెప్తుంటాడు. ఒకసారి ఆ మాట చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నప్పుడు అక్కడ పౌలు గారు ఒక మంచి విషయాన్ని చెప్తుంటాడు. ఎవరికి? ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. 3వ వచనం నుంచి చదువుతాను. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే. ఆ పదం చూడండి, వినయమైన మనస్సు గలవారే ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడు అని మీరు ఎంచుకోండి చాలు. అంటే మీలో ఎవ్వరిలో కూడా వివాదాలు విభేదాలు లేకుండా ఉండాలి అని అంటే, మీలో ఎవ్వరిలో కూడా గర్వం అనేది రాకుండా ఉండాలి అని అంటే, గర్వం ఎప్పుడు వచ్చింది? అదే కదా చెప్పాను కదా, గర్వం ఎప్పుడు వస్తుంది అని అంటే నేనే గొప్ప అనుకున్నప్పుడే కదా, గర్వం అహంకారం ఇవన్నీ అదే కదా దాని లక్షణం, అదే కదా నేనే అనుకోవడమే కదా. అయితే అది వద్దు అని అనుకుంటే, అది రాకూడదు అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఉండవలసింది వినయమైన మనసు గలవారై ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడు. అంటే సంఘంలో మనం అందరూ ఎలా ఉండాలి తెలుసా అండి? నాకంటే మీరు చాలా గొప్ప వాళ్ళండి ఇలా అనుకున్నాం అనుకోండి, ఇంకెక్కడ సమస్య చెప్పండి? కానీ మీరు బాగా పాడతారండి నాకంటే బాగా, అంటే నాకంటే మీరు బాగా భక్తిగా ఉంటారు, నాకంటే మీరు చాలా నీతిగా ఉంటారు, నాకంటే మీరు చాలా యథార్థంగా ఉంటారు, నాకంటే మీరు చక్కగా వాక్యం చదువుతారు, వాక్యం చెప్తారు, సంఘానికి వస్తారు, పని చేస్తారు, ఇస్తారు అని నాకంటే మీరే ఆ మాట అన్నప్పుడు అండి, వారికి మనకు మధ్య రిలేషన్ పెరుగుతుందా తెగిపోద్దా? పెరుగుతుందండి. మనిషికి మధ్య రిలేషన్ పెరుగుతుంది. అంతేకాదు నీకు దేవునితో కూడా సహవాసం బలపడుతుంది. నీకు దేవుడికే కాదు, ఈ చుట్టూ ఉన్న సమాజంతో కూడా మనం అలానే నడుచుకోగలిగితే చుట్టూ ఉన్న సమాజంతో కూడా నీకు బాండింగ్ బలపడుతుంది, బంధం బలపడుతుంది. ఎంత మంచి మాట చెప్పింది చూసారా బైబిల్, ఎంత చక్కటి ఫార్ములా. బైబిల్ ఫాలో అవుతే చాలండి, ఇంకేం అవసరం లేదండి. బైబిల్ ఫాలో అవుతే చాలండి. ఈ సమాజంలో ఈ నేరాలు ఘోరాలు, ఈ కలహాలు, కక్షలు, విభేదాలు, అసూయలు, ద్వేషాలు ఇవి ఏవి ఉండవండి. ఒక చక్కటి శాంతియుతమైన వాతావరణం ఈ సమాజంలో తప్పనిసరిగా ఉంటుందంటే బైబిల్ ఫాలో అవుతే చాలు. అదే చెప్పాడు, ఏమంటున్నాడు? ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడు. నేనే అని కాదు, నాకంటే నువ్వు బాగా చెప్తావు, నాకంటే నువ్వు అన్ని విషయాలు బెటర్,
వాడేమో పరిసైడు ఏమనుకున్నాడు అని అంటే ఆడికంటే నేను బెటర్ అనుకున్నాడు. ఎవరు? పరిసైడు. అదే కదా సుంకరి విషయాలు ఏమనుకున్నాడు? సుంకరి కంటే నేను చాలా గొప్పవాడిని అనుకోవడమే వాడి పతనానికి కారణమైంది. ఎవరి పతనానికి? పరిసైడి పతనానికి. అందుకే చెప్తున్నాడు, వద్దు, తనకంటే నేను గొప్పని కాదు, నాకంటే నువ్వు గొప్ప అని అనుకోండి. అసలు ఎవరినైనా మనం పక్కన పెడతామా? ఎవరినైనా మనం తృణీకరించగలమా? అప్పుడు అస్సలు. అది దేవుడు చెప్పినటువంటి ఒక చక్కటి ఫార్ములా. అంటే దేవుడు ఎప్పుడైతే వినయం కలిగి ఉంటామో, వినయం కలిగినప్పుడు ఏంటంటే నాకంటే మీరు చాలా గొప్పలు అనుకుంటాం. వినయానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే అహంకారం. ఈ రెండు ఏంటి వ్యతిరేక పదాలని మర్చిపోయాను. అహంకారము గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ అహంకారానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే వినయం. ఓకే, తెలుగులో తెలుసు కదా, వ్యతిరేక పదాలు తెలుసు కదండి. మంచి అంటే వ్యతిరేక పదం ఏంటి? చెడు. న్యాయానికి వ్యతిరేకమైన పదం ఏంటి? అన్యాయం. అలానే అహంకారము అనేటువంటి ఈ లక్షణానికి వ్యతిరేకమైనటువంటి లక్షణం ఏంటి? వినయం. వినయం మంచిది కదా, లోబడటం, తగ్గింపు. దీనికి వ్యతిరేకం ఏంటంటే గర్వం, అహంకారం అన్నమాట. అందుకే ఇప్పుడు అహంకారం అనేది లేకుండా ఉండాలి అని అంటే మనుషుల్లో ఉండవలసింది ఏంటన్నమాట? వినయం. దేవుడికి అసహ్యమైనది ఏంటంటే అహంకారం. అంటే దేవుడికి మరి సంతోషకరమైనది ఏమవుతున్నప్పుడు? వినయం. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో ముగించుకుందాం 2 నిమిషాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. యాకోబు 4:6లో అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచున్నది. ఎంత బాగుంది చూసారా? అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు ఆయన కృపను, దీనత్వము అన్నా వినయమన్నా ఒకటే. అహంకారుని ఎదిరిస్తాడు. ఫరోని ఎదిరించాడు, ఎందుకు? వాడు అహంకారి. సాతానుని ఎదిరించాడు, ఎందుకు? వాడు అహంకారి. నెబుకద్నెజరుని ఎదిరించాడు, ఎందుకు? అహంకారి. చరిత్రలో మీరు చూడండి, ఎంతోమందిని దేవుడు ఎదిరించాడు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అహంకారమును బట్టి, గర్వమును బట్టి. కనుక దేవుడికి నచ్చని ఒక భయంకరమైనటువంటి గుణం ఏంటంటే అహంకారం. అది ఉందా మీలో? ఏమైనా మీకున్న చదువును బట్టి మీరు ఏమైనా గొప్పవాలనుకుంటున్నారా? మీకున్న ఏమంటారు ఉద్యోగాన్ని బట్టా, మీకున్న ఆస్తిని బట్టి, దేన్ని బట్టైనా కానీ మీరు ఒకవేళ అహంకారము, గర్వం అనేది ఒకవేళ మీలో ఉంటే తీసేసుకోండి. ఎందుకంటే దేవుడికి నచ్చదు అది. వారందరినీ దేవుడు ఎదిరిస్తాడు. అహంకారం ఎదిరించి మరి ఎవరికయ్యా దేవుడు కృప ఇస్తాడు, ఎవరినయ్యా దేవుడు దీవిస్తాడు అని అంటే దీనులను దీవిస్తాడట. దేవుడిని దీవించాలా? దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదించాలా? నిన్ను దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి అని అనుకుంటే నీలో, నాలో, మనందరిలో ఉండవలసిన గొప్ప లక్షణం దీనత్వం. అదే వినయం. ఆ వినయముతో, దీనత్వముతో దేవుని దీవెనలకు మనం పాత్రులు కావాలి. దీనత్వం లేకున్నా లేదా వినయము లేకున్నా, అహంకారము ఏమాత్రం మనలో ఉన్నా, ఈ అహంకారం అనేది దేవునికి మనల్ని ఎలా చేస్తుందంటే శత్రులుగా చేసేస్తుంది. దేవునికి మనల్ని ఎలా మార్చేస్తుంది? అది విరోధాన్ని పెంచుతుంది దేవుడికి, మనకు. దేవునికి ఎదురు తిరిగి, దేవునికి విరోధిగా మారి, దేవునికి శత్రువై బతకటం భూమి మీద మనిషికి సాధ్యమేనా? అస్సలు మనిషి బ్రతకలేడండి. కనుక ఎట్టి పరిస్థితుల్లో దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదమే నాపై, నా కుటుంబంపై ఉండాలి తప్ప దేవుని కోపం నా కుటుంబం మీదకి రాకూడదు అనుకుంటే మనం అంతా కూడా దీనత్వం కలిగి ఉందాం, వినయం కలిగి ఉందాం. అలా వినయం కలిగి, దీనత్వం కలిగి ఉంటే దేవుడు ఒక మంచి ప్రామిస్ చేశాడు. ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? ఆ వాగ్దానం చూపిస్తాను. ఆ వాగ్దానం చూసి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57. చాలా ఇష్టమైన మాట అండి నాకు. నాకు చాలా నచ్చినటువంటి వాక్యం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన 57:15లో యెషయా గ్రంథం 57:15లో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను. నేను చాలా గొప్పవాడను. దేవుడు చెప్తాను, నేను చాలా గొప్పవాడను రా. నేను ఎక్కడో ఉండేవాడను, ఎంతో ఉన్నతమైన లోకాలలో నేను ఉండేవాడను. అయినా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా,
దేవుడు ఏమండి ఎవరైనా కానీ దేవుడు మన ఇంటికి వస్తారంటే ఎవరు వద్దంటారు చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా కానీ మీ ఇంటికి దేవుడు వస్తానంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉన్నారా మీలో? దేవుడు మీ ఇంటికి వస్తానంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు వద్దనరండి. సేవకులుగా మేమే మీ ఇంటికి వస్తామంటే మీరు కాదనరు. సేవకులుగా మేము మీ ఇంటికి వస్తానంటే మీరు ఎవరు కాదనరు. అలాంటిది దేవుడు వస్తారంటే మీరు ఎవరు వద్దంటారు చెప్పండి? పోనీ ఒక మాట అడుగుతాను, మీలో ఎంతమందికి దేవుడు మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు? దేవుడు మీ ఇంటికి రావడం కాదు, ఇంకొక విషయం కూడా దేవుడు చెప్తున్నాడు, మీ ఇంట్లో ఉంటానంటున్నాడు దేవుడు. రావడమే గొప్ప సంగతి అనుకుంటే దేవుడు ఉంటానంటే అది ఇంకెంత భాగ్యం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది మీ ఇంటికి దేవుడు రావాలని కోరుకుంటున్నారు? వచ్చిన దేవుడు మీతో ఉండాలని కోరుకుంటున్నారు? ఒకసారి చేద్దాం చూద్దాం. ఎవరికి లేదా? దేవుడు మీ ఇంటికి రావాలి, వచ్చిన ఆయన మీతో ఉండాలి. దేవుడు మాతో ఉండాలని కోరుకుంటున్నామండి. మాతో, మా భార్యతో, భర్తతో, మా పిల్లలతో దేవుడు ఉండాలి. అయితే ఏమి లేదు, మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరుండేది అద్దిల్లైనా పర్వాలేదు, మీరుండేది రేకుల షెడ్ అయినా పర్వాలేదు, మీరుండేది ఏమంటారు ఆ చెట్టు కిందైనా పర్వాలేదండి. ఆయన మీ దగ్గర రావడానికి ఆయన ఇష్టపడతాడు. ఎవరైనా కానీ మీ ఇంటికి రావాలంటే మీ ఇల్లు ఎలా ఉందని చూసి వస్తారేమో మనిషి అయితే, కానీ దేవుడు మీ ఇల్లు ఎలా ఉందో చూసి వచ్చేవాడు కాదు, మీరు ఎలా ఉన్నారో చూసి వచ్చేవాడు. ఆయనకు మీ ఇంటితో పని లేదు, మీతో పని ఆయనకు. ఇప్పుడు దేవుడు మీ ఇంటికి రావాలి అని అంటే, మీతో ఉండాలి అని అంటే, మీకు ఉండవలసింది ఉద్యోగం కాదట, మీకు ఉండవలసింది అందం కాదట, మీకు ఉండవలసింది ఎత్తు కాదట, మీకు ఉండవలసింది జ్ఞానం కాదట, మీకు ఉండవలసింది ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఏమీ కాదు. దీనత్వం ఉంటే చాలట, వినయం ఉంటే చాలట. పోనీ ఈ దీనత్వం వినయం అన్నది ఏ సూపర్ మార్కెట్లో దొరుకుతాను మీరు వెళ్ళారనుకోండి, అది సూపర్ మార్కెట్లో దొరికేది కాదు. అది ఫోన్లే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చేది కూడా కాదు అది. మరి దీనత్వం వినయం అనేది ఇది ఎక్కడ దొరికేది కాదు. అది మీకు మీరుగా సాధన చేసుకుంటే వచ్చేది. అది దీనికోసం పైసా ఖర్చు కూడా పెట్టాల్సిన పని లేదు. దేవుడు రావాలంటేనండి అది చిన్న విషయం అండి. నిజంగా ఆయన వచ్చాడు అంటున్నాడు, ఎవరే నేను మీతో ఉంటాను. ఎప్పటి వరకు మీతో ఉంటాను తెలుసా? అహంకారం అనేది, గర్వం అనేది మీలో కనబడనంత వరకు మీతో ఉంటాను. మళ్ళీ దేవుడు కూడా ఒక మాట అభయం ఇచ్చాడు, నేను మీతో ఎప్పటి వరకు ఉంటాను అంటే, అహంకారము గర్వం అనేది మీలో కనబడనంత వరకు నేను మీతో ఉంటాను. పొరపాటున అహంకారము గర్వము మీ ఇంట్లో నేను చూశానా, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయానా, నేనే మీకు శత్రువు అయిపోతాను, నేనే మీకు విరోధిని అయిపోతాను. ఇక నేనే మీకు శత్రువుని అయిపోయానంటే, నేనే మీకు విరోధిని అయ్యానంటే, ఆ తర్వాతకి మీరు ఉండరు, ఇక మీ ఇష్టం. దేవుడు రావాలి మన ఇంటికి. దేవుడు రావడమే కదా మనతో ఉండాలి అని అంటే, మనకు ఉండవలసిందల్లా వినయం కావాలి, దీనత్వం కావాలి తప్ప అహంకారము గర్వము ఎట్టి పరిస్థితుల్లో మనలో కొంచెము కూడా కనబడకూడదు. అది దేవుడికి మనల్ని ఎలా మార్చేస్తుంది? శత్రువుగా. దేవుడికి మనల్ని విరోధిగా మారుస్తుంది. దేవుడు అసహించుకుంటాడు కదా. దేవుడికి హేయమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అందులో మొట్టమొదటి ప్లేస్లో ఉన్నది ఏంటట? అహంకార దృష్టి. సరి చేసుకోండి, ఉందా అహంకారం? ఒకవేళ ఇప్పటి వరకు ఏదో ఒక విషయంలో అహంకారం ఉంటే, పొరపాటు అయిపోయిందని, తప్పైపోయిందని, తెలియక జరిగిపోయింది అని, లేదా ఒకవేళ ఉద్దేశపూర్వకంగానైనా దేవుణ్ణి మీరు మోకరించి కన్నీళ్లతో వేడుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మిమ్మల్ని సరిచేసుకోవడానికి దేవుడు ఈ మాటలు మీ యొద్దకు తీసుకొని వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పిల్లలతో అహంకార దృష్టి చాలా పాపము అని, చాలా నేరము అని, అది మమ్మలను మీకు విరోధులుగా, శత్రువులుగా మమ్మల్ని మారుస్తుంది అని, మాలో ఎవరిలోనైనా ఏ విషయంలోనైనా ఒకవేళ అది కనపడితే దాన్ని మేము సరిచేసుకుంటామన్న ఒక నమ్మకంతోనే మీరు ఈ మాటలు మా యొద్దకు తీసుకొచ్చారు అని మేము విశ్వసిస్తూ, మీ పిల్లలుగా ఎప్పుడు కూడా ఆయన మీ దీవెన, మీ ఆశీర్వాదానికి మేము పాత్రులం కావాలి. మీరు మా ఇంటికి రావాలి, మాతో మీరు ఉండాలి. ఆ ప్రతి కుటుంబం, ప్రతి గృహం మీరు నివసించే గృహంగా మారాలి అని అంటే, ప్రతి గృహములో భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలుగా అందరము నాయన ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ వినయ భావముతో, దీనత్వము కలిగి
మేము జీవించులాగున సహాయం చేయమని మరొక్కసారి ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ, సంఘములో అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక సమస్యలతో ఎందరో మీ పిల్లలు బాధపడుతున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీటన్నింటి మధ్య మీ పిల్లలు ఆరాధన మానుకొనక ఆరాధనలో పాలిభాగస్తులు అవుతున్నారు అని అంటే మీ పట్ల మీ పిల్లలకున్న ఆసక్తి గొప్పది కనుక, ముఖ్యంగా ఆగస్టు మాసంలో సేవకుల సదస్సు, సెప్టెంబర్ మాసంలో జరగనైన 5 దినాల బైబిల్ పరిశోధన సదస్సు, ఈ 2 కార్యక్రమాలు మీ పాదాల చెంత పెడుతున్నాం. మీకు మహిమకరంగా జరగాలి. మేము కాదు అక్కడ కనబడవలసింది, మీరు కనబడాలి, మీ మాట వినబడాలి. మేమందరము కూడా తెర వెనక ఉండి మిమ్మల్ని ముందు పెట్టి మీ నామాన్ని గొప్ప చేయటానికి మేమందరము అందులో పాలిభాగస్తులు ఉన్నట్లు కృప చూపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.